హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ ఆల్? ఈరోజు ఒక ముఖ్యమైన ప్రదేశానికి వచ్చాను. మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్దామని చూపిస్తామనేసి. కువైట్లో టైల్స్ ఎక్కడ తయారవుతాయి, ఎలాగ తయారవుతాయి, అది మన మిత్రుడు, మన సోదర సమానుడైన సీను తిమ్మిరి గారు చక్కగా వివరిస్తారు. లోపలికి తీసుకెళ్ళేసి అన్నీ ఏవేవి ఎక్కడ ఎలా చేస్తారు, టైల్స్ ఎలాగ బయటకు వస్తాయనేది మనకి ఈరోజు ఆయన క్లుప్తంగా వివరిస్తారు. ఈ వ్లాగ్ మీకు ఇష్టపడతారనేసి, నచ్చుతుందనేసి అనుకుంటున్నాను. చూడండి కువైట్లో ఎలాగ టైల్స్ తయారవుతాయో చూద్దాం. ఓకే, కమాన్, గో టు ఇన్సైడ్. అన్నా ఇదిగో ఏమవుతుందంటే మెటీరియల్ వస్తుంది, ఇంకా అవి ఉన్నాయి కదా, అందులో మైంగా పోతారు మెటీరియల్ పోసిన తర్వాత ఇదిగో మన రోడర్ ఉంది కదా, ఈ రోడర్ ఏం చేస్తుంది అంటే ఈ మెటీరియల్ ఉంది కదా, తీసుకొచ్చి ఇలా అన్ని దిక్కులు ఉన్నాయి కదా, అలా అన్నట్లో ఉంటుంది. ఈ రోడర్ తీసుకొచ్చి ఇంకో ఇక్కడ చూసావా, ఇందులో వేస్తుంది అన్నమాట. అలా అన్నట్లోనే వేస్తుంది, ఒక్కొక్క ఏరియా ఒక్కొక్కటి అన్నమాట. ఇదంతా ఇలా జరిగిన తర్వాత ఈ మెటీరియల్ మనకి ఎంత పర్సంటేజ్ కావాలో అంత పర్సంటేజ్ కంప్యూటర్లో ఫీడ్ చేస్తారు. తక్కువ ఎంత కావాలో అంతే వస్తుంది అన్న బయటికి. ఇదిగో చూసా, ఎంత కావాలో అంతే బయటకు వస్తుంది అనమాట. పర్సంటేజ్ పెడతాడు. పర్సంటేజ్ ప్రకారంగా సెన్సార్ అని చెప్తుంది అనమాట. దానికి ఎంతకన్నా ఉన్నా అంతకన్నాలోంచి వచ్చేది సెన్సార్ అనమాట. ఇలా కన్వేయర్ల ద్వారా వస్తుంది. ఇది ఇప్పుడు ఆగిపోయింది, కానీ చేపట్లో స్టార్ట్ అవుతుంది. ఇలాగా పైకి వెళ్తుంది అన్నమాట. వేరేది ఆల్రెడీ రన్నింగ్లో ఉన్నది చీవింత నుండి, ఇంకా ఆల్రెడీ వేరే సెక్షన్ రన్నింగ్లో ఉంది. ఇక్కడ ఆపరేటర్ ఉంటాడు, పెద్ద ఏమైనా ఉంటే చూస్తాడు. ఇదిగో వేరేది ఆల్రెడీ రన్నింగ్లో ఉన్నది. అలా వస్తుంది అన్నమాట వేరేది ఆల్రెడీ. ఇలా పైకి వెళ్ళి పైన పెద్ద సైలో అంటారు దాని పేరు. మెటీరియల్ ఎలా పైకి వస్తుంది. వెళ్ళిన తర్వాత మనకి పెద్ద సైలో ఎదురు ఉంటుంది, కనిపించదు తిరిగాని. పెద్ద సైలో పైకి పొడవగా ఉంది కదా, అది అందులోంచి ఇలా మిల్లులోకి వస్తుంది. మిల్లు ఉంది కదా, ఇలా మిల్లులోకి వస్తుంది. దీన్ని మిల్లు అంటారు. అది అలాగా ఏమవుతుందంటే స్లిప్ అవుతుంది. వాటర్ అన్నీ మెటీరియల్ మిక్స్ అయ్యి ఇంక ఇలా వస్తారు. ఏమైనా పెద్ద గట్ట వచ్చేస్తే మెస్ తెగడగా ఉంది కదా, తిరిగే బయట పెద్ద కాంతి లేదు, అందుకని ఇలా ఉంది. ఇంకా మెటీరియల్ అంతా ఇలా వస్తుంది. ఇలా వెళ్ళి ట్యాంకుల్లో నింపుతారన్నమాట. ట్యాంకులో పడుతుంది కదా, ట్యాంకులో నింపుతారు. ఈ ట్యాంకుల్లో నింపుందాన్ని ఇంకోటి పెద్దది లిఫ్ట్ ఆగిపోయింది, క్లీన్ చేస్తారు. ఇదో పెద్ద మిల్లు ఇది. ఇక్కడ నుంచి మనకి ఇక్కడ వరకు ప్రాసెస్. దీన్ని ఇక్కడ నుంచి ఏం చేస్తారంటే
స్పైడర్ ఇది చూసా, దీని స్పైడర్ అంటారు. ఎంత పొడవు ఉందో చూసా, ఆకాశంగా అనిపిస్తుంది. దీంట్లోకి లాగుతారు ఇలాగా. అక్కడి నుంచి అక్కడ అయిపోయిన మెటీరియల్ ఏడుకు వస్తుంది. ఏడుకు వచ్చిన తర్వాత ఇదిగో అందులో ఏమైనా మెట్లు గట్ట ఏమంటే పక్కపోద్ది. అలా పక్కపోద్ది. ట్యాంక్లోంచి ఈ పంపులు ఉన్నాయి కదా, పంపులు తిరిగిన చూసా పైకి కిందకని పంపింగ్ చేసుకుంటే పైకి వెళ్తుంది అనమాట. ఇల్లు ఇంట్లోకి వెళ్తుంది. పెద్ద ఉంది కదా, అందులోకి వెళ్ళి ఈ 550 టెంపరేచర్ డిగ్రీస్ అన్నమాట. టెంపరేచర్ చెయ్యడితో చెయ్యి కాలిపోతుంది, మొక్క అయిపోయి కిందకు వచ్చేది. అంత టెంపరేచర్ ఉంటుంది అందులో. మనిషిగా ఇంకా ఏమైనా సరే చూసావా, ఈ వాటర్ వెళ్ళి ఈ స్లిప్ అంటారు అన్నమాట. దీన్ని వెళ్ళి ఇక్కడ పౌడర్ అయి వస్తుంది. అంటే ఎంత టెంపరేచర్ చూడు, పౌడర్ అయి వస్తుంది ఇక్కడ కిందకి. చూసా ఎంత టెంపరేచర్ ఉందో, దీన్ని బట్టి ఎంత టెంపరేచర్ ఉందో చూడు. అదనమాట, ఇంత అలా జరుగుతుంది. ఈ పౌడర్ని ఏం చేస్తాడంటే మళ్ళీ వేరే దాంట్లోకి పెద్ద పెద్ద బాక్సులు, మనం ఇక్కడ పేరు ఏంటంటే దీనికి సైలోస్ అంటారు. ఈ బాక్సుల్లో ఫిల్ చేస్తారు. ఫిల్ చేసి అక్కడి నుంచి మళ్ళీ పౌడర్ కింద లాగుతారు. సో సైలోస్ ఎలాగ వెళ్తుంది అన్నమాట. ఈ పౌడర్ మనకు బ్యాక్ సైడ్కి వస్తుంది. పౌడర్ వచ్చి అక్కడి నుంచి ఇక్కడికి వస్తుంది. సార్ దీన్ని బ్రషింగ్ అంటారు అన్నమాట. బ్రష్ ఇంకా టైల్ ఎలా అవుతుంది. ఇలా ఎదరికెళ్తుంది. ఇక్కడ నుంచి ఎదరకు కొంచెం సెక్షన్కి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు పెయింట్ దీని మీద కలర్ వేస్తారనమాట. ఓకేనా? ఓకే.